భర్త భార్య తాలూకా తల్లి అదేవిధంగా మేనత్త సుమారుగా ఒక కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోవటం, ఆ కొడుకు కోడలు కోల్పోయి తల్లి నిజంగా మానసిక వేదన ఇవన్నీ కూడా మేము చూస్తూనే ఉన్నాం. కానీ ఈ రోజు తిరిగి ఆ ప్రాణాలను తిరిగి తీసుకురాలేం. కానీ వీరి కుటుంబానికి భరోసాగా ఉండడానికి ఇక్కడికి మొత్తం ఎమ్మెల్యేస్ అందరం కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఉదయం నుంచి మేమందరం కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాం. మీ అందరికీ కూడా తెలుసు. దయచేసి ఇప్పుడు ఏదైతే గౌరవ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇందాక అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు. దాని సాక్షాత్తు నేనే నరసింహస్వామి కొండ మీద కూడా అనౌన్స్ చేస్తున్నాం. 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఒక్కొక్క కుటుంబానికి. అదే విధంగా వాటితో పాటు వీళ్ళకి ప్రభుత్వ ఉపాధి అవకాశాలు, వాళ్ళ ఎడ్యుకేషన్ కి తగినట్టుగా, క్వాలిఫికేషన్ కి తగినట్టుగా వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు. ఓకే, అదే విధంగా ఎవరైతే కుటుంబం చిన్నపిల్లలతో ఉండి చదివించుకోలేని పొజిషన్ లో ఉన్నారో ఆ చిన్నపిల్లల చదువు వాళ్ళు ఏ స్కూల్లో చదివితే ఆ స్కూల్ కి సంబంధించి ఆ బరువు బాధ్యతలు కూడా మేము తీసుకుంటాం. ఇది సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజెప్పుకుని మేము ఎన్ని చేసినా కూడానండి వీళ్ళ ప్రాణాలు అయితే మేము తిరిగి తీసుకురాలేము. ఈ అమ్మ కడుపు కోతనైతే మేము తీర్చలేము. ఈ తల్లిని చూస్తేనే నిజంగా చాలా మానసిక వేదన పడుతున్నాం. దయచేసి ఈ విషయంలోని అందరూ కూడా కొంచెం సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. చెప్పానమ్మా, ఇందాకే చెప్పానయ్యా నేను. ఆల్మోస్ట్ ఉద్యోగం నువ్వు చెప్పినట్టు చెప్పాను. అందరికీ నమస్కారం. ఈరోజు సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఎంతోమంది భక్తులు అనాదిగా ఎంతో నమ్మకంతో ఈ చందనోత్సవ కార్యక్రమానికి సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామివారి ఆలయంలో గోడ కూలి మరణించిన వారి కుటుంబ సభ్యులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. చందనోత్సవం సందర్భంగా బుధవారం తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకునేందుకు 300 రూపాయల టికెట్ కొనుక్కుని క్యూలో నిల్చున్న వారిపై గోడ కూలడంతో 7 దుర్మరణం చెందారు. ఈ ఘటనలో దంపతులతో సహా ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. తాడేపల్లి నుంచి విశాఖ వచ్చిన వైఎస్ జగన్ నేరుగా చంద్రంపాలెం చేరుకొని అక్కడ ఉమామహేష్, శైలజ భౌతిక కాయాలకు నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం అక్కడే వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. క్యూలలో నిలబడిన వాళ్ళకి నీళ్లు లేవని కూడా చెప్తా ఉన్నారు. ఘటన జరిగిన స్థలాన్ని ఒకసారి చూస్తే ఆరు రోజుల కిందట గోడ కట్టడం మొదలుపెట్టారు. 6 రోజుల కిందట గోడ కట్టడం మొదలుపెట్టారు.
2 రోజుల కిందట గోడ పూర్తి చేసినారు. 20 మీటర్ల పొడుగు గోడ, అంటే 20 మీటర్లు అంటే దాదాపుగా 70 అడుగులు. దాదాపుగా 70 అడుగులు గోడ పొడుగు, 10 అడుగులు ఎత్తు కట్టిన ఈ గోడలో 4 రోజుల్లో ఈ గోడ కట్టారు. ఈ గోడ కట్టే దాంట్లో ఎక్కడా కూడా కాలమ్స్ ఎక్కడా కనిపించవు. రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ గోడ కట్టాల్సిన చోట కనీసం ఎటువంటి టెండర్లు కూడా పిలవకుండా మంత్రులు పర్యవేక్షిస్తున్నారు అని అంటారు. 5 మంది కమిటీ సభ్యులు అంటారు, వస్తారు, పర్యవేక్షించినారు, చూసినారు, గోడ కట్టడానికి పర్మిషన్ ఇచ్చినారు. 6 రోజుల్లో గోడ కట్టారు. టెండర్లు కూడా పిలువకోకుండా కట్టేసేయండి అని చెప్పి కట్టేశారు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా సంవత్సరం అయింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, చందనోత్సవం ఎప్పుడు సింహాచల క్షేత్రంలో దుర్ఘటనకు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ డిమాండ్ చేశారు. తాడేపల్లి గూడెంలో మీడియాతో మాట్లాడుతూ దేవాదాయ శాఖలో అవినీతి వల్లే నాసిరకం పనులతో భక్తుల ప్రాణాలను బలి తీసుకున్నారని మండిపడ్డారు. మరి గతంలో డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, స్వయంగా నేను ఎండోమెంట్ మినిస్టర్గా అక్కడే ఉండి సామాన్య భక్తులకి ఈ 300 రూపాయల టికెట్లు తీసుకున్న వాళ్ళకి పెద్దపీట వేసి వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ప్రత్యేక దర్శనం అయ్యేలాగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగేది. ఈరోజు ఉదయం అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ భక్తుల మీద హిందూ ఆలయాల్లో చేస్తున్న ఘోరాలు, వాళ్ళ యొక్క స్వార్థం కోసం మరి అక్కడున్న భక్తుల ప్రాణాలని గాలి వదిలేసినట్టుగా మరి బాధ్యతారాహిత్యంగా ఈ ప్రభుత్వం ప్రవర్తించడం అన్నది నిజంగా ఎవరు సహించరాని పరిస్థితి. ఇవాళ శ్రీశైల క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో 300 రూపాయల టికెట్లు ఇచ్చే కౌంటర్ దగ్గర ఇటీవల కాలంలో ప్రసాద్ స్కీమ్స్లో అక్కడ 50 కోట్లు శాంక్షన్ చేసి వర్కులన్నీ శాంక్షన్ చేసి వర్కులు చేయించడం జరిగింది గతంలోనే. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో గతంలో ఉన్న టెండర్లను క్యాన్సిల్ చేసేయటం, వాళ్ళకి కావలసిన మనుషుల్ని, వాళ్ళకి కావలసిన వ్యక్తుల్ని కాంట్రాక్టులు పెట్టుకుని అంచనాలు పెంచేసి విచ్చలవిడిగా అక్కడ దోపిడీ కార్యక్రమానికి పాల్పడడం అన్నది మనం ఈ సందర్భంగా అన్ని చోట్ల చూస్తూనే ఉన్నాం. చూసుంటారు కదా, అంటే దేశం చాలా పిచ్చిన ఎందుకు ఆ మ్యాడ్ కమిట్మెంట్ ఉందో నాకు తెలియదంటే, మేబీ అంటే హిస్టరీ చదువుతూ ఉంటే ఎంత సాక్రిఫైసెస్ జరిగినాయి, అంటే ఎంతమంది అంటే మనకి ప్రతిసారి అంటే మన ఇల్లు బాగుండాలి, దేశం బాగుండాలి, ఎంతమంది తపన పడి ఇల్లు బాగుండాలంటే మన తల్లిదండ్రులు ఎంత కష్టపడితే ఒక ఇల్లు నిలబడుతుంది. అలాగే ఎంతమంది నాయకులు ఎన్ని బలిదానాలు జరిగితే ఒక దేశం ఉంటుంది.
సో ఎంతసేపు గిల్ట్ ఏముండేదంటే ఎంతసేపు మనం తీసుకోవడం అలవాటు అయిపోయింది కానీ తిరిగి ఇవ్వడం అలవాట్లేదు అనేది అనిపించింది చిన్నప్పటి నుంచి. మేబీ ఆ తపన సినిమాల్లో ఒక మంచి స్థితి ఉన్నా కానీ ఎందుకు అంత తృప్తిని ఇవ్వలేదంటే పొలిటికల్ పార్టీ పెట్టాక నిలబడ్డాక నిలదొక్కున్నాక ఇది చాలా బలాన్ని ఇచ్చింది. మీరే కనుక లేకపోతే అంటే ఇంతమంది అంటే వాట్ ఈస్ అ పొలిటికల్ పార్టీ? ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ. అది ఒక డబ్బుకి సంబంధం లేదు, లేదంటే ఎక్కువ పాపులారిటీతో సంబంధం లేదు. ఇది ఒక గుంపు, ఒక బలమైన వర్గం, సమూహం అండ్ కామన్ ఐడియాలజీ మీద వాళ్ళందరూ ఏకతాటి పైన వస్తే ఎలా ఉంటుంది అంటే నేను మాట్లాడినప్పుడు ఎందుకు ఎక్కువ మంది ఫస్ట్ భయపడతారు నేను మాట్లాడినప్పుడు, ఎందుకంటే ఇంపాసిబుల్ అంటారు ఫస్ట్. నేను మాట్లాడినప్పుడు ఎలా జరుగుతుంది అంటారు, ఎలా ముందుకు తీసుకెళ్తాం అని ఎందుకంటే ఆ సగటు మనిషి సందేహాలు నాకు ఉంటాయి, కానీ నేను ఓవర్కమ్ చేసి వచ్చాను. మనం ఒక్కళ్ళని అడిగేసి ఎంతమంది వచ్చారు ఈ రోజున మీ అందరిని చూస్తే నాకు మనస్ఫూర్తిగా బ్యూటీషియన్ పని చేసుకుంటే అసలు మీకు రాజకీయాలకు సంబంధం ఏంటంటే ఉంటుంది, కానీ మీరు వచ్చారు కదా బలంగా. ఒక హౌస్ వైఫ్ ఉన్నారు ఇక్కడ, అలాగే ఉద్యోగం రాకపోయినా లేదా కాంట్రిబ్యూట్ చేయడానికి ఉన్నారు, మీరు ఉన్నారు. ఇట్లా ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఈ రూమ్లో ఉన్న దాదాపు 100 మంది ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక కథ ఉంటుంది. బాయ్ నేను ఎందుకు చేస్తున్నాను ఈ పని, నేను ఎందుకు ఇక్కడ ఉన్నానని. నా కోరిక ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ పెంచాలని కోరుకుంటున్నాను. అది ఎలా జరుగుతుందంటే నాకు చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా మాట్లాడాలి. సో అందుకని మన ఈ ప్రేరణే మొన్న జాతీయ ఉపాధి హామీ పథకం కింద అక్కడ పనిచేసే శ్రామికులందరికీ వాళ్ళు ప్రీమియం కూడా పే చేయకుండా ముందు డైరెక్ట్ ఒక 2 లక్షలు ఇచ్చేస్తాం ఫస్ట్. అది దాని ప్రేరణ మళ్ళించగలిగింది మన జనసేన పార్టీ నుంచే కలిగింది. నేను ఎందుకు ఈరోజు ప్రత్యేకించి మీరు గత కొద్ది రోజులుగా మీరు పడుతున్న శ్రమ ఇవన్నీ మన సెక్రటేరియట్ టీం అందరికి చెప్పినప్పుడు ప్రత్యేకించి నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకం నా గుండె లోపల నుంచి మీకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. ఇంకా అంటే నాకు దాదాపు 13 లక్షల మంది ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అనేది కూడా ఆయనకి అర్థం కాదు, ఎలా ప్రవర్తించాలో కూడా ఆయనకి తెలియదు. ఇవన్నీ పక్కన పెట్టి శవాల మీద పేలాలు ఎరుకునే పద్ధతిలో ఆయన ప్రవర్తిస్తారు. అందుకనే వాళ్ళని రాబందుల పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఆయన చేసిన ప్రవర్తన ఆ విధంగా ఉంది. జరిగిన వెంటనే 1 గంట 15 నిమిషాల్లోనే అక్కడికి రెస్క్యూ టీంలు వెళ్ళినాయి, ఎన్డీఆర్ఎఫ్ వెళ్ళింది, మంత్రుల బృందాలు వెళ్ళారు. అందరూ కూడా దీని మీద 3 మ్యాన్ కమిటీ ఎంక్వైరీ కమిటీ వేశారు. చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన వారికి 25 లక్షల రూపాయలు ఎస్క్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. అదేవిధంగా నీకు దెబ్బలు దిగిన వాళ్ళకి కూడా 3 లక్షల రూపాయలు ప్రకటించింది. చనిపోయిన వారి కుటుంబాలకు మన అవుట్ సోర్స్ కింద ఎండోమెంట్లో వాళ్ళకి అర్హత కలిగిన అందరికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పడం కూడా జరిగింది. తర్వాత ఇమీడియట్గా ఒక 15-20 నిమిషాల్లోనే లైన్లన్నీ క్లియర్ చేసేసి ఇమీడియట్గా నీకు సిస్టమ్ని ఒక పద్ధతిగా తీసుకెళ్ళింది. ఎందుకంటే చందనోత్సవానికి దగ్గర లక్షల మంది భక్తులు వస్తారు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. ఇక్కడ ఏంటంటే మా ప్రభుత్వం గత ప్రభుత్వం చేసింది ఏంటంటే గత ప్రభుత్వం 16,000 మందికి విఐపి టికెట్లు ఇచ్చి విఐపి దర్శనాలు చేసింది. కానీ మేము అలా కాదు, సామాన్య భక్తులకి పెద్దపీట వేయాలనే ఆలోచన విధానంతో మా ముఖ్యమంత్రి గారు దీని మీద దగ్గర 10 రోజుల నుండి మంత్రులతో మీటింగులు పెట్టించి అక్కడికి వెళ్ళి రివ్యూ చేసుకుని అన్నీ కూడా చాలా పద్ధతిగా చేసుకుంటూ వస్తున్నారు. అందుకనే 15 నిమిషాల్లో అంతా క్లియర్ చేసి నార్మల్ భక్తులకి దర్శన భాగ్యాన్ని కలిగించడం కోసం మేము ప్రయత్నిస్తే ఈయన అక్కడికి పోయి చేసినటువంటి వ్యవహారాన్ని మీ అందరూ చూశారు. సింహాచలం పైన ఉన్నటువంటి 3 నామాలని తీసేస్తే అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కొట్టు సత్యనారాయణ గారు కొండ మీదకి వెళ్తే భక్తులు నిలదీసింది మిమ్మల్ని కాదా అని ఒకసారి నేను అడుగుతున్నా. మీకు ఏమాత్రమైనా సింహాచలం టెంపుల్ మీద లేకపోతే దేవాలయాల మీద మీకు ఎక్కడన్నా ఒక గౌరవం ఉందా అని మీ ద్వారా నేను అడుగుతున్నా. ఇక మాన్సస్ ఆస్తులను కొల్లగొట్టడం కోసం ఆ రోజున మీరు చేసిన ప్రయత్నం ఏంటి ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడో ఢిల్లీలో ఉండే ఆమెను తీసుకొచ్చి ఆమెను పెట్టి మొత్తం ఆస్తులు కొల్లగొడదా ఉంటే ఆ రోజున ప్రభుత్వం ఆ విధంగా ప్రవర్తిస్తే కోర్టుకెళ్ళి కోర్టు ద్వారా తిరిగి మన
అశోక్ గజపతిరాజు గారిని పెట్టుకుని ఆస్తుల పరిరక్షణ చేసింది తెలుగుదేశం పార్టీయా కాదా అని ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నా. అదేవిధంగా అంతర్వేది రథం తగలబడిపోయింది మీ పరిపాలనలోనే. అదేవిధంగా రామతీర్థంలో నేను మాట్లాడటానికి కూడా నా నోరు ఒప్పుకోదండి. రాముల వారి మీద నాకు ఎంతో భక్తి ఉంది. ఎందుకంటే మీరు చేసిన అపచారం ఇవాళకైనా మీరు ఒకసారైనా సారీ చెప్పారా వీటన్నిటి మీద? మీరు ఇవన్నీ మర్చిపోయినా ప్రజలు మాత్రం మర్చిపోరు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక మీ ప్రభుత్వంలో ఎంతమంది చనిపోయారనే దానికి ఉదాహరణ గోదావరి కచ్చులూరు